బయట చూస్తే వచ్చేదా ఆనందం, లోపల నుంచి కలిగింది ఆనందం అని తన ఊరువులలోంచి, తన తొడలలోంచి ఒక సుందరిని సృష్టించాడు. నారాయణుడి ఊరువులలోంచి వచ్చింది కాబట్టి ఆమె ఊర్వశి. ఆమెని చూసి వచ్చిన అప్సరోగణం అంతా చూశారు. అయ్యబాబోయ్, ఆయన తొడలలోంచి వచ్చిన ఆమె ఇంత అందంగా ఉంటే మనందరం వచ్చి మాత్రం ఏం చేస్తామని చెప్పి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. అంటే తనలోంచి పుట్టినది నిజమైన ఆనందం. తనలోంచి ఎప్పుడు పుడుతుంది? 3 కరణములు ఏకమైతే ఆనందం కలుగుతుంది. అవే మనసు, వాక్కు, కాయము అంటారు. ఈ 3 ఒకటైపోవాలి. 3 ఒకటైపోవడం అంటే, నేను ధ్యానం చేస్తూ కూర్చున్నాను అనుకోండి. కూర్చున్నప్పుడు ఏదో భగవంతుడికి నేను ఒక ఆభరణం సమర్పయామి అన్నాను. ఆయనకు ఆభరణం సమర్పించాలి. నేను ఏదో ఉంగరం పట్టుకొచ్చాను. ఆ ఉంగరం పట్టుకొచ్చి ఆయన వేలికి తొడగాలి. ఇప్పుడు నిజంగా ఉంగరం లేదు, బయట లోపల సృష్టించాను మనసు చేత. ఆ ఉంగరాన్ని చేత్తో పట్టుకున్నాను. పట్టుకుని ఆయన చేతికి పెట్టాలి. దాన్ని ఆవు పాలలో కడిగాను, నీళ్లలో కడిగాను, పొడి బట్టతో తుడిచాను. స్వామి, మీకు ఉంగరం పెట్టాలనుంది, మీ చెయ్యి ఇవ్వరా అన్నాను. నేను బలవంతంగా పెట్టగలనా? ఆయన నవ్వుతూ తన కుడి చెయ్యి తీసి ఇలా అన్నాడు. ఇప్పుడు నేను ఆయన కుడి చెయ్యి ఇలా ఇస్తే ఆయన చేతి ప్రారంభ స్థానాన్ని ఇలా పట్టుకున్నాను. ఇలా పట్టుకున్నప్పుడు ఆయన కంకణములు నా వేళ్ళకి తగులుతున్నాయి. ఆయన వేళ్ళు ఇలా చాపారు. నేను ఆ వేళ్ల సౌందర్యం, గోళ్ల సౌందర్యం, ఆ చేతికున్న కంకణాలు చూశాను. ఆ ఉంగరాన్ని వేలుకి కోమలంగా మెల్లిగా తొడుగుతున్నాను. మధ్యలో బొడిపి కొద్దిగా అడ్డొచ్చింది. అంత తొందరపడి తొడగకూడదు కదా. ఇక్కడ పట్టుకున్న చెయ్యి ఇలా తీసి పట్టుకుని కొద్దిగా మెల్లిగా ఇలా తిప్పి సర్ది ఆయనకి వేలుకి మొదటంతా సర్దాను. ఆ చెయ్యి ఇలా పట్టుకుని సంతోషపడిపోయి ఇలా కళ్ళతో అద్దుకుని తల మీద పెట్టుకుని 2 చేతులతో ఆయన చెయ్యి పట్టుకుని ఆనందపడిపోయాను. అక్కడ ఉంగరం లేదు, అక్కడ ఎవరూ కూర్చోలేదు, అక్కడ చెయ్యి లేదు. కానీ తనువు, శరీరము సేవ చేసేస్తోంది. మనసు సృష్టించింది. వాక్కు చెయ్యిమ్మని అడిగింది, ఉంగరం తొడిగింది, చాలా బాగుందండి, నా చెయ్యి తల మీద పెట్టండి అంది. 3 ఒక్క సరళ రేఖలో పడ్డాయి. లోపల తెలియకుండానే గొప్ప ఆనందము ఉద్భుతమవుతుంది. రోమాంచితమై ఒళ్ళంతా వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. నిక్కపొడుచుకొని ఏదో తెలియని ఆనందంలో ఉంటాడు. ఎవరో చప్పుడు చేశారనుకోండి, ఉలిక్కి పడతాడు. అందుకే ధ్యానం చేస్తున్న గదుల దగ్గర చప్పుడు చేయకండి అంటారు. గట్టిగా మాట్లాడడం అవి చెయ్యొద్దు అంటారు. కాబట్టి ఇప్పుడు ఆనందం ఉద్భుతం అవ్వడానికి బయట వస్తువుల సంపర్కం ఉండదు, బయట నుంచి ఏమీ ఆధారం ఉండదు. లోపలే 3 ఏకీకృతమైతే ఆనందము ఉద్భుతమవుతుంది. కానీ సాధన చాలా కష్టం. ఎందుకంటే మీరు కాయం, శరీరంతో కూర్చోగలరేమో, మనసు మాత్రం చెప్పిన మాట విను. ఆ మనసుని నిలబెట్టగలిగి తనువు, వాక్కు, మనసు ఏకీకృతమైతే ఆనందం ఉద్భుతమవుతుంది. అది కలియుగంలో చాలా కష్టం. కానీ వెంకటేశ్వరుడి సన్నిధానంలో ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఈ 3 ఏకీకృతం అయిపోతాయి. అందుకే మీరు చూడండి, ఆయన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు గరుడాల్వారిని దాటి కొంచెం ఇలా ఏటవాలుగా ఉన్న బల్ల ఎక్కే వరకు గోవిందా గోవింద 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 అంటారు. రాముల వారి మేడలోకి వెళ్ళిన దగ్గర నుంచి నిశ్శబ్దం, ఇక ఏ వాక్కులు ఉండవు. అక్కడికి వెళ్ళాక చూపుల శ్రీపతి రూపము నాపు ఒక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి అన్నట్టు జుర్రేసుకుంటారు ఆయన రూపాన్ని. జుర్రేసుకుంటూ అలా ఉండిపోతారు. వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ కొంత దూరం వచ్చాక గోవిందా గోవింద అంటాడు. అక్కడ ఏమీ వినపడం. ఆనందము మన ప్రయత్నం లేకుండా ఆయన ఉద్భుతము చేస్తాడు. ఘనమైన ఆనందమే ఆయన. ఎవరు ఆనంద ఘనం? కృష్ణ పరమాత్మ. అందుకే కృష్ణుడికి రసో వై సహ అని పేరు. ఆ అవతారము యొక్క కొనసాగింపే శ్రీ వెంకటేశ్వరుడు. అందుకే ఆనంద నిలయ విమానమునందుంటాడు. పరమ పావనశేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందులను నిలిచి దివ్యమంగళ విగ్రహుండు అవ్యయుండు. ఎంత చూడండి. ఇంకొక 5 నిమిషాలు ఇచ్చితే బాగుండే, ఒక్క 10 నిమిషాలు కూర్చోబెడితే బాగుండే. ఆ పక్కన ఏమున్నాయి? కిరీటంలో ఏమున్నాయి? ఇవాళ ఏ రంగు పంచి కట్టుకున్నాడు? ఎంత చూసినా ఎన్ని చూసినా తనివి తీరదు. దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్తవరదుండు శ్రీ వెంకటేశ్వరుడు. వేట్క క్రీడగా తనంత తానుగా ఎవరో చెక్కలేదు.
ఆయనే నిలబడ్డాడు. నిజంగా కదిలి కనబడితే హడిలిపోతామని మూర్తిలా నిలబడ్డాడు. నిజానికి అది మూర్తి కాదు, స్వామియే. అది కలియుగంలో మనం చేసుకున్న భాగ్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.